Hello. Yes, sir. Shall we start? Yes, sir. మర్చిపోయిన హెచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారా మేబీ అలాగే శ్రీలత Sir. ఏమమ్మా చేయాల్సింది కదా. Yeah. So let's start with your selenium now and let's try to understand what is selenium, how selenium works in the automation, and we will understand the overall architecture of your selenium. So selenium is going to be called it as a web automation tool. Selenium is going to be called it as web automation tool, which is going to validate the user actions on any web applications, which is going to validate the user actions on any వెబ్ అప్లికేషన్స్. అంటే ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ని నువ్వు ఆటోమేట్ చేయాలంటే ఒక మనిషి ఏదైనా అప్లికేషన్ మీద ఎలాగైతే యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాడో సేమ్ అవే యాక్షన్స్ని మిమిక్ చేస్తూ ఒక అప్లికేషన్ బిహేవియర్ని మనం ఏదైనా వెబ్ బేస్డ్ అప్లికేషన్ బిహేవియర్ని మనం త్రూ ఆటోమేషన్తో ఏదైనా వ్యాలిడేట్ చేయాలి అనుకుంటే మాత్రం we will be using this one. Which one? Selenium. Okay. Got it? Clear? So this Selenium, right? It is going to be available as a open source. ఓపెన్ సోర్స్ అంటే మనం ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దీనికి సపరేట్ కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీ వాళ్ళు డెవలప్ చేసి అందరికీ మార్కెట్లో ఫ్రీ ఆఫ్ యూజ్లో వదిలేశారు దీన్ని. ఇది ఎవరైనా వాడుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అక్రాస్ ఆల్ ద కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్. అంటే దీంట్లో ఏదైనా హ్యాకింగ్ చేస్తున్నారా, ఈ ఓపెన్ సోర్స్ కదా దీన్ని ఎలా నమ్మచ్చు అనే దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ అన్ని కంపెనీస్ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్స్ అందరూ చెక్ చేసి అప్రూవ్ చేసిన టూలే ఇది. ఓకే, సో నో నీడ్ టు వరీ. సో మార్కెట్లో ఇండస్ట్రీలో వరల్డ్ వైడ్ మొత్తం సో Selenium is being used very widely. Now let's understand how this Selenium is going to automate a web-based application. So the first one, if you see here, there is something called as Selenium libraries. Okay, so ఈ Selenium అనేది డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి దీన్ని ఆపరేట్ చేయొచ్చు.
జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, సి షార్ప్, అట్లాగా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో నీ కమాండ్స్, నీ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ కమాండ్స్ మనం వయా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా దేన్ని పంపిస్తాం? ఈ సెలీనియం పంపిస్తాం. ఈ సెలీనియం ఏం చేస్తుందంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అవ్వని ఆ వచ్చిన కమాండ్స్ అన్నిటినీ ఈ జేసన్ వైర్ ప్రోటోకాల్ కింద మార్చేస్తుంది. మార్చేసి నువ్వు ఏమైతే బ్రౌజర్ చెప్తావో, అంటే నీకు క్రోమ్ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేయాలా, సఫారీ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేయాలా, లేదంటే ఎడ్జ్లో ఎగ్జిక్యూట్ చేయాలా, ఏదైతే బ్రౌజర్ ఉంటుందో ఆ బ్రౌజర్కి సంబంధించిన నువ్వు చెప్పాలి. సెలీనియం గో అండ్ ఓపెన్ క్రోమ్ బ్రౌజర్, సెలీనియం గో అండ్ ఓపెన్ ఎడ్జ్ బ్రౌజర్, సెలీనియం గో అండ్ ఓపెన్ Safari browser. You have to mention it. Based upon your commands, what will be happen? It will launch the driver of that particular browser. ప్రతి బ్రౌజర్ డైరెక్ట్గా ఓపెన్ చేయలేదు. ప్రతి బ్రౌజర్కి ఏముంటుంది? ఒక డ్రైవర్ అనేది ఉంటుంది. ఆ డ్రైవర్ని ఓపెన్ చేసి ఆ డ్రైవర్ ద్వారా రియల్ బ్రౌజర్ని ఇన్వోక్ చేస్తుంది. ఇన్వోక్ చేసి నువ్వు ఇక్కడ ఏవైతే కమాండ్స్ పంపించావో ఆ కమాండ్స్ అన్నీ ఈ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయ్యి ఒకవేళ కంప్లీట్ అయితే దాని అక్నాలజ్మెంట్ తిరిగిస్తుంది, ఒకవేళ ఫెయిల్ అయితే దాని అక్నాలజ్మెంట్ తిరిగిస్తుంది మనకి. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? ఎవ్రీవన్ ఆన్ ద గ్రూప్? ఎస్ సార్, నో? సార్ ఒక యా, టెల్ మీ. ఇవి ఓన్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఏనా? ఇంకా వేరే అప్లికేషన్స్ దేనికి వాడటానికి కుదరదా? ఇంకేమి వాడవు. నువ్వు మార్కెట్లో ఉండేది కూడా 98% అని వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. ఓకే. అంటే వెబ్ బేస్డ్ అంటే జస్ట్ నెట్ మీద, అంటే నెట్ ద్వారా బ్రౌజర్లో ఓపెన్ అయ్యే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. ఓకే. అలా కాకుండా ఇప్పుడు మల్టీమీడియా అలాంటివి ఉన్నాయి అనుకోండి సార్, అలాంటివి అవి చేయలేం. ఓకే అవి చేయలేం. ఓకే ఓకే డెస్క్టాప్ అప్లికేషన్ మనం చేయలేం. ఓకే ఓకే ఓకే. కానీ ఇప్పుడు ఏమైందంటే కొత్తగా వచ్చిన సెలీనియంలో ఏమైందంటే ఈ జేసన్ వైర్ ప్రోటోకాల్, ఈ బ్రౌజర్ డ్రైవర్స్ని తీసేశారమ్మా. ఈ రెండు లేవు ఇప్పుడు. లేకుండా ఏమైందంటే డైరెక్ట్గా సెలీనియం కమాండ్స్ని ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఓపెనింగ్ యువర్ రియల్ బ్రౌజర్స్. నువ్వు ఈ డ్రైవర్ మేనేజ్మెంట్, ఈ జేసన్ వైర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేసిన అవసరం లేదు. ఇంటర్నల్గా సెలీనియమే హ్యాండిల్ చేసుకుంటుంది. నువ్వు జస్ట్ ఏ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు పాస్ చేయాలి బ్రౌజర్ మీద, అది ఒక్కటే పాస్ చేసి చాలు, ఆటోమేటిక్గా ఈ రియల్ టైం బ్రౌజర్ ఓపెన్ అయ్యి ఇన్వోక్ అవుతుంది. ఓకేనా? క్లియరా? ఓకే సార్. So I already showed you how to set up this one. Which one? సెలీనియం. ద అదర్ డే చూపించాను, గుర్తుందా మీకు? సెలీనియం ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఆల్రెడీ పాత వీడియోలో చూసినట్లయితే లాస్ట్లో నేను చెప్పున్నాను సెలీనియంని ఎలా ఇన్వోక్ చేయాలి అని. గుర్తుందా? గుర్తులేదా? నేను ఆల్రెడీ చూపించాను. డిపెండెన్సీలోకి వచ్చేట సెలీనియం జావా ఇన్స్టాల్ చేయాలి మనం అని. సార్, అవును. ఓకే, అది చేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఒక బ్రౌజర్ని ఇన్వోక్ చేయాలి అంటే యూస్ వెబ్ డ్రైవర్ ఇజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. నేను ఇప్పుడు ఒక క్రోమ్ బ్రౌజర్ని ఇన్వోక్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేయాలనుకుంటున్నాను? క్రోమ్ బ్రౌజర్ని ఇన్వోక్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఆటోమేటికలీ వాట్ విల్ హ్యాపెన్? దిస్ సింటాక్స్ విల్ లాంచ్ మై క్రోమ్ బ్రౌజర్. సో లెట్స్ గో అండ్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ సీ.
See, it will open a Chrome browser. Just wait. See, it opened my Chrome browser. Okay. మనం వేరే బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఏం బ్రౌజర్? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. నా దాంట్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పనిచేయదు. డోంట్ యూస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఫర్ ఎనీ ఆటోమేషన్. క్రోమ్ డ్రైవర్ ఈజ్ ద బెస్ట్ అప్లికేషన్ ఫర్ ఎనీ అప్లికేషన్. ఓకే. సో ఇప్పుడు నేను ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయాలనుకో, జస్ట్ గో అండ్ యూజ్ యువర్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. నీ దాంట్లో ఈ ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి, లేకపోతే రన్ కాదు. ఓకే. There is some issue with my Firefox. Now it is launching. So let me go here and execute it again. Now see, my Firefox has been launched. Okay, clear? Everyone, any questions? Yes, sir. No, right? So now what I'll do here is, now observe properly here. I am going to create a new package called as generic methods. Here I am going to create a new class as webutils. Here I am going to create a new method called as launch browser. Okay. Okay, before that let's complete this. Now I want to open my Chrome driver. Okay. Now if you observe here, whenever I am going to execute, it is opening a small window. I can't see the application opening in a maximized window. I want to make this browser to get maximized. ఈ బ్రౌజర్ని మనం పెద్ద మ్యాక్సిమైజ్ విండోలో చూడాలి, స్మాల్ విండోలో చూడకూడదు. ఓకే. సో దట్ ఈస్ నాట్ ఎ గుడ్ వే ఆఫ్ ఆటోమేషన్ డూయింగ్. సో హౌ కెన్ ఐ మేక్ this browser to go and execute in a maximized mode? Okay, let's see. Driver dot manage dot window dot maximize. సో ఈ బ్రౌజర్లో నువ్వు ఏవైతే బ్రౌజర్ ఓపెన్ చేస్తావో ఆ బ్రౌజర్లో ఉండే విండో కాంపోనెంట్ని మ్యాక్సిమైజ్ చేయని చెప్తున్నాం. ఓకే, ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ గోయింగ్ టు బి లుక్ లైక్. Now see, your main window got maximized. Your window got maximized. Any questions? Clear? Yes, sir.
ఓకే. సో నౌ ఇన్ దిస్ విండో ఐ వాంట్ టు పాస్ మై యూఆర్ఎల్. ఈ విండోలో ఏం చేయాలి, నాకు కావాల్సిన యూఆర్ఎల్ని నేను పాస్ చేయాలనుకుంటున్నాను. నాకు కావాల్సిన యూఆర్ఎల్ని నేను పాస్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో ద యూఆర్ఎల్ దట్ ఐమ్ లుకింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ see the application has opened. So driver.get is the method which is going to help you to open a application in a browser. Am I clear? Everyone, line number 11. Yes, sir. Okay, clear? ఎస్ సార్. రైట్. సో నేను ఇప్పుడు ఈ లాజిక్ చూసినట్లయితే ఎప్పుడు ఏ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్రోమ్ డ్రైవర్ ఓపెన్ అవుతుంది, కరెక్టా? సో అట్లా కాకుండా నాకు నేను ఏ బ్రౌజర్ చెప్తే ఆ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి, నేను ఏ యూఆర్ఎల్ పాస్ చేస్తే ఆ యూఆర్ఎల్ ఓపెన్ అవ్వాలి. ఎలా? కామన్ గా రాయాలి. యా. సో ఇక్కడ చూడండి, నేను ఒక జనరిక్ మెథడ్ రాస్తున్నాను. స్ట్రింగ్ బ్రౌజర్ స్ట్రింగ్ యూఆర్, రెండు పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఐ విల్ బి యూజింగ్ మై స్విచ్ బ్రౌజర్ డాట్ టు లోవర్ కేస్ ఆర్ టు అప్పర్ కేస్. Browser dot to uppercase or to lowercase. Okay, clear? So case Chrome, if it is going to be Chrome. సో నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ ఈ డ్రైవర్ అనేది నేను గ్లోబల్లో పెట్టేశాను, స్టాటిక్ వేరియబుల్లో గ్లోబల్లో పెట్టేశాను. అంటే ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు ఈ డ్రైవర్ నేను. ఓకే. నౌ సీ హియర్, డ్రైవర్ డాట్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్, డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఐ విల్ బ్రేక్ ఇట్. అది ఒకవేళ కానీ ఫైర్ ఫాక్స్ వచ్చిందనుకో నాకు, అప్పుడు ఫైర్ ఫాక్స్ కానీ వస్తే ఏం చేస్తాను, డ్రైవర్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద కమాండ్, న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. ఓకే, క్లియర్? ఆ తర్వాత ఇక్కడ డ్రైవర్ ఇనిషియేషన్ అయిపోతుంది. అది ఏ బ్రౌజర్ అయినా అని, ఇది కామన్ కదా. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్, డ్రైవర్ డాట్ ఆఫ్ యువర్. క్లియరా అందరూ? అమ్మా అందరూ క్లియరా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను చూడండి, ఈ లాజిక్ ఏమి రాయను ఇక్కడ.
Okay, I will extend this వెబ్ డీటెయిల్స్. ఈ వెబ్ డీటెయిల్స్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను నేను. మన కొత్తది ఏం రాయలేదు, ఆల్రెడీ మనం చదువుకుందే ఇన్హెరిటెన్స్ ఉపయోగిస్తున్నాను నేను. చూడండి ఇక్కడ, కరెక్ట్ ఎవ్రీవన్? Yeah. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, దీన్ని ఇక్కడి నుంచి లాంచ్ బ్రౌజర్ వచ్చి ఏమేమి ఉండాలి నాకు, నేను క్రోమ్ పంపిస్తున్నాను. ఓకే, యూఆర్ఎల్ వచ్చేసి ఇక్కడ యూఆర్ఎల్ పంపిస్తున్నాను. చూడండి అమ్మా, అందరూ అవునా కదా, క్లియరా? క్లియర్? ఎస్ సార్. క్లియర్? సో నా ఇప్పుడు మీరు గమనించినట్లయితే బాగా చూడండి, ఇక్కడ మనం ఓపెన్ చేసిన ప్రతిసారి, ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి ఈ బ్రౌజర్స్ అట్లా ఉండిపోతున్నాయి, క్లోజ్ అవ్వట్లా. చూడు, మన ఇంకో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది, కానీ ప్రోగ్రామ్ ఎండ్ అయింది, కానీ బ్రౌజర్స్ మాత్రం క్లోజ్ అవ్వట్లా. చూడండి ఇక్కడ, మా గమనించారా? Yes. ఇట్లా ఏమవుద్దంటే మీరు వీటిని క్లోజ్ చేయలేదు అనుకో, ఇవి అట్లాగే ఉండి మీ పర్ఫార్మెన్స్ యొక్క రిసోర్స్ని మొత్తం యూజ్ చేసేసుకుంటాయి. ఓకే, సిపియు పర్ఫార్మెన్స్ మొత్తం తగ్గిపోతుంది దీనివల్ల. ఓకే, ఇట్ విల్ రెడ్యూస్ Okay. యువర్ సిపియు పర్ఫార్మెన్స్. మరి ఎలా, హౌ కెన్ యూ హ్యాండిల్ దిస్? సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను క్విట్ అంటే కిల్ చేస్తున్నా, ఆ బ్రౌజర్ని కిల్ చేస్తున్నాను. బాగా గమనించండి, ఇది క్లోజ్ చేయట్లా. క్లోజ్ అంటే ఇట్లా క్లోజ్ అవుతుంది, కానీ బ్రౌజర్ అట్లాగే ఉంటుంది. ఇంకా క్లోజ్ వేరు, క్విట్ వేరు. క్విట్ అంటే ఆ సెషన్ మొత్తం ఎండ్ చేస్తున్నాను నేను. అమ్మా అందరూ అర్థమైంది చెప్పింది? ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ మనకి క్లోజ్ చేయాలంటే రెండు రకాలు ఉన్నాయి. నువ్వు బ్రౌజర్ క్లోజ్ చేయాలనుకుంటున్నావా, బ్రౌజర్ కిల్ చేయాలనుకుంటున్నావా? యూ హ్యావ్ టు బీ వెరీ మచ్ స్పెసిఫిక్. ఓకే, సో మనకి డ్రైవర్ డాట్ క్లోజ్ అంటే ఒట్టి బ్రౌజర్ క్లోజ్ అవుద్ది, బట్ బ్రౌజర్ సెషన్ క్లోజ్ కాదు. బ్రౌజర్ సెషన్ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఓకే, సో డ్రైవర్ డాట్ క్విట్ అంటే ఏమవుద్దంటే బోత్ క్లోజ్ అయిపోయి అప్లికేషన్ కూడా, బ్రౌజర్ కూడా కిల్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీరు ఒకసారి, క్లోజ్ చేసి తర్వాత క్విట్ చేస్తున్నాను, బ్రౌజర్ని క్లోజ్ చేసి తర్వాత క్విట్ చేస్తున్నాను. చూడు, నాకు ఎక్కడ మిగలలేదు ఇది. గాట్ ఇట్? క్లియర్ ఎవ్రీవన్? సో నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ ఇది ఐ విల్ బి రైటింగ్ వన్ మోర్ మెథడ్ హియర్. ఐఎమ్ రైటింగ్ వన్ మోర్ మెథడ్ హియర్. Okay, we have two methods. క్లియరా? క్లోజ్ బ్రౌజర్ ఒకటి, క్విట్ బ్రౌజర్ ఒకటి. అమ్మ అందరూ క్లియరా? నేను ఏం చెప్పలేదు ఈరోజు మీకు, జస్ట్ బ్రౌజర్ని ఎలా లాంచ్ చేయాలో చూపించాను. ఆ రాసిన లాజిక్స్ని
రీయూజబుల్ మెథడ్స్లో ఎలా పెట్టుకుంటాను చూపించాను నేను కొత్త ఏం చెప్పలేదు. అలేఖ్య, కౌసర్, ఎవ్రీవన్, శ్రీలత, Yes. నందిని. Yes, sir. ఓకే అమ్మ, ఇంకొక చిన్న ప్రాబ్లం ఉందమ్మా. నేను ప్రతిసారి ఈ బ్రౌజర్ని ఈ యూఆర్ఎల్ని ఇట్లా పంపించలేను. I cannot use this browser and this string URL like this. So rather what I want to do here is I want to get the data from this properties file. ఈ ప్రాపర్టీస్ ఫైల్ నుంచి డేటా తెచ్చుకోవాలి. ఎలా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. చదివారు ఇది? స్టోర్ చేయాలి. చదివారా? చదవలేదా? ఎస్ ఆర్ నో? Test data. ప్రాపర్టీస్ ఫైల్ ఎలా రీడ్ చేయాలని చెప్పాను ఆల్రెడీ మీకు. ఒకసారి ఆ వీడియో చూడండి అమ్మా. మీరు చదవట్లేదు నాకు తెలిసి. నేను టాస్క్లు ఇచ్చినా మీరు చేయట్లేదు. ప్రాపర్టీస్ ఫైల్ ఎలా రీడ్ చేయాలో చెప్పాను మీకు ఆల్రెడీ నేను. గుర్తులేదా? ఇక చూడు, ప్రాపర్టీస్ ఫైల్ టెక్స్ట్ ఫైల్ రీడింగ్. So the value we should not, if it is a string, ఇదిగో ఈ వీడియో చూసారు మీరు. నాకు తెలిసి మొత్తం మీద 2-3 కూడా చూడాల, 4 చూసారు మొత్తం మీద దీన్ని. అమ్మ చదవండి అమ్మ, లేకపోతే కష్టమైపోద్ది. నేను కొత్త ఏం చెప్పట్లేదు ఇప్పుడు. మనం ముందు క్లాసులు ఏమేమి చెప్పామో అయ్యే రీయూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు యూస్ అవర్ కాన్ఫిగరేషన్ ఫైల్. సో నేను యాప్ డాట్ కాన్ఫిగరేషన్ పెట్టాను ఇక్కడ. యాప్ డాట్ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ని పెట్టుకున్నాను ఇక్కడ. సో ఇవి డిలీట్ చేసేస్తాను. ఈ రిసోర్సెస్లో నేను ఏం చేశాను, యాప్ డాట్ కాన్ఫిగ్ ప్రాపర్టీస్ అని పెట్టాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బ్రౌజర్, ఏ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను, క్రోమ్ బ్రౌజర్. ఓకే, ఎన్విరాన్మెంట్, ఏ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన యూఆర్ఎల్ ఆ ఎన్విరాన్మెంట్కి ఇది ఇచ్చేస్తాం. సో ఇక్కడ అప్లికేషన్ యూఆర్ఎల్ వచ్చేసి ఈ యూఆర్ఎల్ కాబట్టి ఈ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేసారు. సో నేను ఇప్పుడు ఈ బ్రౌజర్ ఈ యూఆర్ఎల్ ఎక్కడైనా తెచ్చుకోవాలి నేను. ఐ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ దిస్ ప్రాపర్టీస్ ఫైల్. మై ప్రాపర్టీస్ ఫైల్. సో ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను అంటే ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ప్యాకేజ్ కాల్డ్ యాజ్ ఫైల్ utils. I'm going to create one more util called as file utils. Okay, ఇక్కడ నేను I'm going to create a new file called as properties reader, or let me modify it as
ఫైల్ రీడర్స్ని క్రియేట్ చేస్తాను. పబ్లిక్ రీడ్ ప్రాపర్టీస్ ఫైల్. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను ఏ ఫైల్ రీడ్ చేయాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫైల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైల్. ఓకే, ఫైల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ వేర్ వీ హ్యావ్ టు get the read the properties file. Okay, next one is file input stream. FIS is equal to new file input stream where I have to pass my file. Okay, next one is properties is equal to new properties where I have to pass my file input stream. Okay, now properties dot load of our file input stream. Okay, then so this I will call it as load properties file. I'll be loading my properties file. So this variable I'll keep it in my global level because I can access anywhere. ఈ ప్రాపర్టీస్ని ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు నేను. సో అందుకోసం ఇది చేశాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పబ్లిక్ స్టాటిక్ string get property where I have to pass my key here. Okay, so I have to return properties dot get property of my key. నేను ఏమైతే ప్రాపర్టీ చెప్తానో ఆ ప్రాపర్టీ రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నేను ఈ జనరిక్ మెథడ్స్ని ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్స్ మై ఫైల్ రీడర్స్. చూడండి. ఓకే, till this point clear everyone? అమ్మా అందరూ క్లియరా? హలో, Yes, sir. నేను కొత్తది ఏం రాలేదమ్మా. ఇక్కడ ఒక మెథడ్ రాసుకున్నాను, ఇక్కడికి ఎక్స్టెండ్ చేసుకున్నాను నా క్లాస్ని. సో ఇప్పుడు మనకి ఏ ఇన్హెరిటెన్స్ ఉంది? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంది మనకి. వాట్ ఇన్హెరిటెన్స్ వీ హ్యావ్? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. కరెక్టా? ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇంకా ఈ బ్రౌజర్ని ఈ యూఆర్ఎల్ని నేను ఎక్కడ పాస్ చేయను. ఈ బ్రౌజర్ని ఈ యూఆర్ఎల్ని ఇక్కడ పాస్ చేయను. సో ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, నేను
file readers dot load properties file. I'm going to load my ఫస్ట్ ప్రాపర్టీస్ ఫైల్ లోడ్ చేద్దాము. ఆ తర్వాత ఏం చేద్దామంటే string browser is equal to file readers dot get property of, what is the property that we have given here? Browser. ఏం చేసాం మనం ఇక్కడ మన బ్రౌజర్ పంపించాం, ఆ బ్రౌజర్ని తెచ్చేసుకుంటాం ఇక్కడికి. సిమిలర్లీ స్ట్రింగ్ యుఆర్ఎల్ కాదు, స్ట్రింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఐ విల్ బి getting that environment. Okay, so now string URL is equal to file readers dot get property of, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏదైతే వస్తుందో ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన URL మనకు కావాలి. సో ఇప్పుడు ఏమైంది, మనకి బ్రౌజర్ వచ్చేసింది, అట్ ద సేమ్ టైం URL కూడా వచ్చేసింది. బ్రౌజర్ వచ్చేసింది, అట్ ద సేమ్ టైం URL కూడా వచ్చింది. సో ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే ఐ డోంట్ వాంట్ టు సెండ్ దీస్ టూ డేటా, ఐ విల్ జస్ట్ కాల్ మై లాంచ్ బ్రౌజర్. ఈ URL కూడా ఇక్కడి నుంచి పంపించింది, నేను జస్ట్ లాంచ్ బ్రౌజర్ అని చెప్పి ఒక లాజిక్ మాత్రం కాల్ చేస్తాను. ఓకే, so see here, I'll debug and show you line by line. So let me go into that method. I'm loading my file. I got my browser equal to ఏమొచ్చింది, Chrome అని వచ్చింది, URL వచ్చింది. ఓకే, లోవర్ కేస్లో మార్చాను, క్రోమ్ డ్రైవర్ని లాంచ్ చేశాను. Okay, and then I'm breaking it and I'm maximizing it and I am opening my browser. So ఎల్లు చూడు, ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. Yes, perfect. Okay, now I'm going to come out and my thing is completed. అమ్మ, దీంట్లో నేను కొత్త ఇవేం చెప్పలేదు, మనం క్లాస్లో ఏమైతే చెప్పుకున్నామో వాటినే తీసుకొని వచ్చాను, వాటినే యూజ్ చేశాను ఇక్కడ నేను. సో రేపు పొద్దున మీరు ఏదైనా అప్లికేషన్ ప్రాపర్టీస్ మార్చాలనుకోండి, ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి URL మార్చాలంటే URL మారుస్తారు ఇక్కడ. ఎమ్మా, క్లియరా ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. ఓకే, సో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, ఒక్కసారి ఈ వీడియో చూసి మీ దాంట్లో రేపు పొద్దున క్లాస్కి వచ్చే లోపల అందరూ నాకు చూపించాలి. నేను ఇప్పుడు ఏమైతే సెటప్ చేశానో ఆ సెటప్ అంతా మీ దాంట్లో చూపించాలి రేపు నాకు. డోంట్ అటెండ్ యువర్ క్లాస్ ఇన్ యువర్ ల్యాప్టాప్, ఇన్ యువర్ మొబైల్, అటెండ్ త్రూ యువర్ ల్యాప్టాప్. Okay, sir. ఓకేనా, క్లియరా? Okay. Okay. సో విత్ దిస్ ఐ విల్ టేక్ ఏ బ్రేక్. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్. మీరు ఎవ్వరు చదవలేదు, చదివి దీన్ని మీ దాంట్లో సెటప్ చేసి నాకు రేపు చూపించాలమ్మా, ఎట్ ఎనీ కాస్ట్. Okay, sir. ఓకే, Okay, sir. మీ ఫ్రేమ్వర్క్ మీరే డెవలప్ చేస్తున్నారు ప్యారలల్గా చూసినట్లయితే. నేను ఏం రాయట్లేదు, కొత్తది ఏం రాయట్లేదు. నేను ఏదైనా కోడ్ కాపీ పేస్ట్ చేశానా, లేదు కదా. Mhm. ఓకే, సో జస్ట్ గో బ్యాక్, వాచ్ దిస్ వీడియో అండ్ ఇంప్లిమెంట్ ఆన్ యువర్ సిస్టమ్. మరి Okay, మొత్తం నాకు స్క్రీన్ షేర్ చేసి చూపించాలి. ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. Okay, sir. Okay, sir. రైట్, చలో. అండ్ మనం మిస్ అయిన ఆ రికార్డింగ్ కూడా మీరు వీలు చూసుకొని అది కూడా అప్లోడ్ చేయరా? ఒకసారి రికార్డ్ చేస్తానమ్మా దాన్ని నేను. యా, ఓకే. ఓకే.